తెలంగాణ ఏర్పాటుకు ముందు చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సడుగులు ఇరిగిన మగ్గానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ మహర్దశను తీసుకొచ్చారు. చేనేత రంగంలో కార్మికుల జీవితాలు బాగు చేసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో చేతి నిండా పని కల్పించడంతో పాటు ఎన్నో రాయితీలు అందించారు. ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నేతన్నల అకౌంట్లోకి డబ్బులు పంపే పథకాలు అమలు చేశారు. చేనేత మిత్ర, చేనేతకు చేయూత, థ్రిఫ్ట్ పథకం, నేతన్నకు బీమా వంటి పథకాలను అమలు చేసి నేత కార్మికుల కుటుంబాలకు భరోసాగా ఇచ్చారు. ఫలితంగా స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 6 నెలల్లోనే చేనేత రంగంలో సీన్ మారిపోయింది. నేతన్నల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేయడం లేదు. చేనేత మిత్ర పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. తాజాగా చేనేతకు చేయూత పథకాన్ని కూడా రేవంత్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది. కార్మికుల సామాజిక భద్రత కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నేతన్నల ఆదాయం నుంచి నెలకు 8% బ్యాంకులో జమ చేస్తే అందుకు 16% కలిపి ప్రభుత్వం జమ చేసేది. ఈ మొత్తాన్ని కార్మికుడు 3 ఏళ్లకు ఒకసారి డ్రా చేసుకుని తమ అవసరాలకు వినియోగించుకునేవారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత ఈ పథకం కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 30 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం తమ వాటా డబ్బులను జమ చేయకపోతే కార్మికుల ఖాతాలు ల్యాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తమ వాటాను జమ చేయకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాత్రమే అది ఒక 10 నెలల తర్వాత కొనసాగించండు. మాకు ఎలాంటి లబ్ధి లేదు. మాకు కూడా మాకు పవర్లూమ్ కూడా రుణమాఫీ చేయాలి. తర్వాత ఇక్కడ మాకు మార్కెటింగ్ లేదు. తర్వాత సర్వీస్ సెంటర్ లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్న సాయంత్రం నడపాలన్న కార్మికులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక సర్వీస్ సెంటర్ నిర్మాణం చేయాలని, మా పవర్లూమ్కి సంబంధించిన లోన్స్ కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది. దీంతో పని లేక పస్తులుంటున్నారు కార్మికులు. పని లేక చేనేత నిల్వలు అన్ని కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. కొనేవారు లేరు. ప్రభుత్వం నుంచి అన్ని ఆర్డర్లు బంద్ అయ్యాయి. దీంతో చేనేత సంచులు అన్ని ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. మరో దారి కొందరు కార్మికులు వలసబాట పట్టారు. మరికొందరైతే కుటుంబాన్ని పోషించలేక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేత రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల హామీలో చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోవడం మానేసింది. నేతన్నలకు ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని గొప్పలు చెప్పారు. అది ఇప్పటి వరకు అతీగతి లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, మనం చూస్తున్నాం బతుకమ్మ పండుగ మొదలవుతుందంటేనే వారం రోజుల ముందు నుంచే అంతా సందడిగా ఉండేది. ఎక్కడ చూసినా బతుకమ్మ చీరల పంపిణీ ఉండేది. అలాగే బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ప్రతి ముత్తైదు, ప్రతి ఆడపడుచు కూడా ఎంతో గొప్పగా ఘనంగా చేసుకుంటారు. సో అలాంటి పండుగకి గత కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలందరికీ కూడా వారం రోజుల ముందు నుంచే బతుకమ్మ చీరలు అందుతూ వచ్చే పంపిణీ చేసేవాళ్ళు. అలాగే నేతన్నలకు కూడా ఎక్కడ అంటే వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం కూడా ఉపాధి కల్పించినట్టుండేది. వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే సీన్ అలా కనిపించడం లేదు. ఈ రేవంత్ సర్కార్ ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడినట్టేనే. ఏం చెప్తారు దీని గురించి? సునీత, వస్త్ర పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ సిరిసిల్ల. సిరిసిల్ల అంటేనే అగ్గిపెట్టెలో పట్టే చీరను సైతం నేచి దేశంలోనే ఒక గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటిది సిరిసిల్ల. మరోవైపు వంగరంలో కూడా పట్టేంత చీరలు తయారు చేసిన నైపుణ్యత ఉన్నటువంటి పరిస్థితి. అంటే సమైక్య రాష్ట్రంలో ఈ నేతా కార్మికులను పట్టించుకునే నేపథ్యంలో నేతా కార్మికులంతా కూడా తాము నేచిన దారాలతోటి ఉరివేసుకొని చాలా మంది మరణించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసిపడుతున్న నేపథ్యంలో
కేసీఆర్ కూడా ఇటు సిరిసిల్లకు వచ్చినప్పుడు నేతా కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, మీరెవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తామని చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, వారికి 24 గంటల పని కల్పించాలని నేపథ్యంలో వారికి ఇటు ఆర్వీఎం కావచ్చు, ఇటు బతుకమ్మ చీరలు కావచ్చు, అంటే రకరకాలుగా వారికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించేటువంటి నైపుణ్యం కలిగినటువంటి పనిని కల్పించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది సునీత. అయితే ఈ నేపథ్యంలో అంటే సమైక్య రాష్ట్రంలో పడ్డటువంటి కష్టాలు, విడిపోయిన కుటుంబాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాలుగా జీవనం వెళ్లదీస్తూ 24 గంటల పని దొరకడం నేపథ్యంలో ఎవరి కుటుంబం వాళ్ళ సంతోషంగా ఉన్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వారికి పని కల్పించని నేపథ్యం, బతుకమ్మ చీరల జాడ లేదు, వారికి పని లేదు. ఇంకోవైపు చూసుకుంటే నేతా కార్మికుల సాంచాలన్నీ కూడా ఏ వాడకపోయినా కూడా మూగపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ బస్తీకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా సాంచాలన్నీ కూడా మూతపడిపోయి కొన్ని చోట్లనైతే తమకు సంబంధించినటువంటి వస్త్రోత్పత్తి తయారు చేసే సాంచాలను కూడా అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కూడా కనీసం 7 నుంచి 8 మంది కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కంటే వీరికి ఈ పని తప్ప వేరే పని రాదు, పోనీ ఏదైనా కూలీ పనికి వెళ్దామంటే కూలీకి కూడా రాని నేపథ్యం. ఈ నేపథ్యంలో ఓవైపు ఆత్మన్యూనతా భావంతో ఆత్మాభిమానంతో బతకాలనుకున్నటువంటి నేతా కార్మికులు కుటుంబాల్లో ఒక విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు మార్చిలో ఆర్డర్ ఇస్తే బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందే ప్రతి ఒక్క ఇంటికి చీర ఇంటికి ఇచ్చేవారు. మరోవైపు ఇటు రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కావచ్చు, ఇటు బతుకమ్మకు సంబంధించి చూసుకుంటే కూడా వారం రోజుల ముందు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఒక చీరే ప్రభుత్వం తరఫున వచ్చేది. కానీ ఈసారి అట్లాంటి చీరలు లేవు, అలాంటి ఆర్డర్లు లేవు. అంటే ఓవైపు ఉపాధి లేక నేతా కార్మికులు, ఇంకోవైపు ఇటు చీరలు కనీసం అంటే ప్రభుత్వ పరంగా ఎవరైనా కానీ ప్రభుత్వం సారేగా పంపిస్తుంది ఒక ఆడపిల్లకి అన్నప్పుడు అది ఎట్లాంటిది అనేది పక్కన పెడితే ఏదైనా కానీ ఇచ్చినప్పుడు సంతోషంగా రిసీవ్ చేసుకునేటువంటి ఆడబిడ్డలు ఉండేది. కానీ ప్రస్తుతం బతుకమ్మ వచ్చింది, ఇప్పటివరకు అట్లాంటి జాడ లేదు, ఇంకోవైపు ఉపాధి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నేతా కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు బతుకమ్మ వచ్చింది, ఇంకా 2 రోజులు అయితే బతుకమ్మ ఉంది. మరి బతుకమ్మకు సంబంధించి కనీసం దాని ఒక చీరే కావచ్చు, దానికి సంబంధించినట్టు అంటే ఏది కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే సిరిసిల్లకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనే నేపథ్యంలో వారికి అన్ని రకాల ఉపాధి అవకాశాలు నాటి సీఎం ఇటు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఎన్నో కల్పించినటువంటి. ఇంకోవైపు ఏంటంటే నేతా కార్మికులు కూడా సడన్ గా ఏదన్నా అయి చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడొద్దనే నేపథ్యంలో నేతన్న బీమా అనే సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వారికి ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సిరిసిల్లలోని చాలా వాడలలో కూడా పనులు లేక పిల్లలకు చదువుల విషయంలో కూడా అంటే పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేయనప్పుడు వీళ్ళకు స్కూల్ పిల్లలు పంపించాలి, ఫీజులు కట్టాలి, మరోవైపు కుటుంబ సమస్యలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సాధాలి, పిల్లల చదువులు, అంటే ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆవేదన పరితంగా మనకు అనిపించినటువంటి పరిస్థితి సునీత. అంటే మొత్తం మీద అయితే ఇప్పటి వరకు ఇటు నేతా కార్మికులకు మార్చిలో ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఇవ్వలేదు ఒక ఎత్తు అయితే, పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మరొక ఎత్తు అయితే, మూగబోయినటువంటి సాంచాలు మరోవైపు కొంతమంది తమకు సంబంధించిన సాంచాలు అమ్ముకుంటున్న నేపథ్యం ఇంకోవైతే, సరే ఏదో ఒక పని చేద్దాంలే అని చెప్పి రోజువారీ కూలికి వెళ్తున్నా కూడా కూలికి ఎవరు కూడా రాని అని నేపథ్యం. ఎందుకంటే వారికి ఈ పని తప్ప వేరే పని రాదు కనుక ఆ కూలీ కూడా చేయని నేపథ్యంలో మా సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒక నేతా కార్మికుడు అంటే సిరిసిల్ల టు కరీంనగర్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ కూలీ పని చేద్దాం అనుకుంటున్నప్పుడు వెదిరే దగ్గర వడదెబ్బ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఓవైపు పని లేక ఇంకోవైపు ఈ ఉపాధి లేనటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది సునీత. బతుకమ్మ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా కనీసం అది ఏదన్నా కానీ దానికి సంబంధించిన ఒక చీర ఇచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆనందం, మహిళల్లో ఉన్నటువంటి అంటే మహిళలు కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి చోట కూడా అంటే మీరు జనాల్లోకి వెళ్లారా? అంటే గత సంవత్సరం చూస్తున్నారు, ఇంతకు ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, వాళ్ళ సంతోషం ఎలా ఉండింది, అలాగే నేతలున్న విషయానికి వస్తే మీరు చెప్తున్నట్టుగా ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి, అంటే వాళ్ళకు ఉపాధి కరువైపోయింది. సో వాళ్ళంతా కూడా ఏమంటున్నారు వేణు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఘనంగా బతికిన వాళ్ళు, చాలా అంటే ఒకరికి ఉపాధి కల్పించే స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉపాధి లేక కూలి పనులకి వేరే ఊర్లకి తరలిపోతున్నారు. సో సిచ్యుయేషన్ ఎలా ఉంది? అంటే సునీత, యాక్చువల్ అయితే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళ కుటుంబాలన్నీ కూడా విడిపోయి సూరత్, భీవండి, బొంబాయి పోయిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వీరికి ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యం, వీరికి ఇక్కడే ఉండి పని కల్పించాలి, ఇంకో చోటికి వెళ్ళొద్దు, అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే పనిచేసుకునే విధంగా వారికి పని కల్పించిన నేపథ్యం. అంటే 3 షిఫ్టుల వారిగా పని కల్పిస్తున్న నేపథ్యంలో వీళ్ళకు సంబంధించిన కొడుకులు ఎక్కడైతే సూరత్ కావచ్చు, భీవండి కావచ్చు పోయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి పనిచేసుకున్న నేపథ్యం మనకు బీఆర్ఎస్ సర్కార్ కల్పించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వీరికి పని లేదు. పని లేని నేపథ్యంలో ఏం చేయాలనే పరిస్థితి ఉంది. మళ్ళొకసారి అదే భీవండి, అదే దుబాయ్, అదే బొంబాయి పోవాల్సిన దుస్థితి మళ్ళా వాళ్ళ పిల్లలకు వచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఈ మహిళలకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరల విషయంలో కూడా రకరకాలుగా, అంటే సిరిసిల్ల అంటేనే చాలా దేశంలోనే నెంబర్ 1, వివిధ రకాల చీరలు నేస్తారు. అంటే ఇలాంటి వస్త్ర పరిశ్రమ ఉన్న సిరిసిల్ల నేడు అంటే పనులు లేక నేతా కార్మికులు సంబంధించినటువంటి వీధుల్లోకి వెళ్ళినప్పుడు సాంచాల సప్పుడు వినపడేది, కానీ మనకిప్పుడు సాంచాల సప్పుడు అక్కడ వినపడట్లేదు. నేతా కార్మికులు పడుతున్న బాధలు, ఇతి బాధలు మాత్రమే మనకు ప్రతి కుటుంబంలో కనిపిస్తున్న నేపథ్యం. వారు చెప్పేది ఒకటే, మేము ఆత్మాభిమానంతో బతుకుతున్నాం, మాకు ఉపాధి కల్పించండి, మేము పని చేసుకుంటామని చెప్తున్నారు. కానీ మాకు ఈ పని కల్పించడంలో సర్కార్ వైఫల్యం చెందింది, మాకు పని కల్పించట్లేదు. అందుకే మేము వేరే పనికి పోలేకపోతున్నాం, ఒకవేళ పోయినా కూడా మాకు పని ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా తల్లిదండ్రులు కావచ్చు, మా పిల్లలకు చదువులు కావచ్చు, చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సునీత. అంటే లాస్ట్ టైం చూసుకుంటే బీఆర్ఎస్ సర్కారు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించిన నేపథ్యంలో ఎవరు చూసినా కానీ, ఎప్పుడు చూసినా కానీ ఇటు జాతీయ జెండాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి కావచ్చు, ఆర్వీఎం కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, ఇటు అంటే రకరకాల పండుగలు వస్తాయి, పండుగలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కావచ్చు, అంటే ఎప్పుడు చూసినా బిజీగా గడిపే నేతా కార్మికులు ప్రస్తుతం నేతా కార్మికుల కుటుంబాల్లో ఎక్కడ చూసినా విషాదంతో పాటు ఏ గల్లీలకు వెళ్ళినా కూడా మనకు కనిపించేది ఏంటంటే నిశ్శబ్ద ఛాయలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నేతా కార్మికులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చాలా అంటే ఏం చేయాలో దిక్కు అదొక విధం అయితే, ఇంకోవైపు పండుగ వచ్చింది, పండుగ కూడా వాళ్ళ పిల్లలకైనా కొనాలంటే కూడా పని లేని నేపథ్యంలో నెలవారీ ఖర్చులు ఇవన్నీ కూడా రాని నేపథ్యంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.